అడగడం మహాపాపం. అడిగితే చెప్పడమే. క్లాస్ రూమ్‌లో విన్న తర్వాత దాన్ని ఒకటికో, ఇద్దరికో, 10 మందికి అడిగినప్పుడు చెప్తా ఉండడమే. ఆ విధంగా 6 సంవత్సరాలు సీనియర్‌లకి, క్లాస్‌మేట్‌లకి పాఠాలు చెప్పిన, జూనియర్స్‌కి చెప్పిన. సబ్జెక్ట్ బ్రహ్మాండంగా గుర్తుండటమే కాదు, పరీక్షలంటే భయం లేకుండా గడిపా నేను. టెక్స్ట్ పుస్తకాలు లేకుండానే చాలా సబ్జెక్టులు పాస్ అయినా. పదే పదే చెప్పడం ద్వారా సబ్జెక్ట్ అంతా గుర్తుంది. ఇంక భయపడాల్సిందేముంది? ఆ విధంగా పరీక్షలకి ప్రిపేర్ అయిన అనుభవం నాకుంది. ఇప్పటికే నేను చెప్తున్నా, పిల్లలకి బాగా గుర్తుండాలంటే తనకంటే తక్కువ స్థాయిలో జ్ఞాపకం ఉన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయడమే 90% సబ్జెక్ట్ గుర్తుంటుంది. అందుకే ఒకసారి వచ్చిన సబ్జెక్ట్ని మరలా చదవద్దు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, క్లోజ్ చేయండి. సరే, ఎప్పటికప్పుడు చదవలే, పరీక్షల దగ్గరకు వచ్చినాయి. ఇంకెట్టిగా మాట్లాడితే 15 రోజులు టైం ఉంది చేతిలో, ఎట్లా మరి రెడీ అయ్యేది అని అనొచ్చు. 15 రోజులుగా 10 రోజులుగా ఎంత టైం ఉన్నా పరీక్షలకు రెడీ అయ్యే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మొదటి నుంచి చదువుకున్న వాడికి ఏ పద్ధతులు అక్కర్లేదనేది వాస్తవము. మొదటి నుంచి చదువుకున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడానికి వీలుగా మెమరీ టెక్నిక్స్ కూడా మనం నేర్పచ్చు. ఆడియో విజువల్ మెథడ్స్లో నేర్చుకున్నది బాగా గుర్తుంటుంది. మెమరీ 24 అవర్స్, 1 వీక్, 1 మంత్ పద్ధతిలో పునశ్చరణ చేసుకున్నది బాగా గుర్తుంటుందని చూసాం. ఇది కాకుండా న్యూమోనిక్స్ మెథడ్ అని, పెగ్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ టైం ఉన్నప్పుడు మనం నేర్పించవచ్చు. పరీక్షలు 10 రోజుల్లో పెట్టుకొని ఇవన్నీ నేర్పించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయటానికి వీలుందో మనం చూద్దాం. పరీక్ష అనేది పిల్లలకు ఒక అవకాశం, అదొక భయపడే విషయం కాదు. తాము ఏమి నేర్చుకున్నారో దాన్ని ప్రకటించడానికి, తనకు అలా ప్రకటించగలిగే సామర్థ్యం ఎంతుందో తెలుసుకోవడానికి ఒక సాధనం అది. ఇప్పుడే నీ పరీక్షలు రాయాల్సింది చదువు పూర్తయ్యేదాకా. నీకు ఎంత ఇష్టం లేకపోయినా రాయాల్సిందే. కాబట్టి పరీక్షను ఫేస్ చేయటం ఎట్లా, ప్రిపేర్ కావటం ఎట్లా నేర్చుకుంటే జీవితానికి ఉపయోగపడే విషయం. కాబట్టి పరీక్ష ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశము, ఒక సమస్య కాదు అది అనే దృష్టిలో పెట్టుకోవాలా. ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో, పాస్ అవుతామో లేదో, డిస్టింక్షన్ వస్తుందో లేదో, అసలు ఈ గొడవలకు పిల్లలు వెళ్ళాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళినాక ఆ తర్వాత సంవత్సరం టెన్షన్ మరీ పెరుగుతుంది. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి 10th క్లాసులో 600కి 600 మార్కులు వచ్చినాయి. మా కాలంలో అసలు అది ఎరగం మేము. మాకు SSLC అని ఉండేది, సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అని. అంటే 10th క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ అయితే SSLC అనేవాళ్ళు. 67లో నేను పాస్ అయినా. SSLCలో 484 మార్కులు 600కి గాను నాకు వచ్చినాయి. ఆ 484 ఆ కాలానికి 5 జిల్లాలకి సంబంధించిన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫస్ట్ మార్క్ అది. 484కే అయిపోయింది శక్తి. ఇప్పుడు 600కి 600 వస్తున్నాయి. లిబరల్గా వచ్చేస్తున్నాయి మార్కులు. మా కాలంలో లెక్కలకు తప్ప దేనికి 100% మార్కులు వచ్చే సమస్య లేదు. లిబరల్గా పాస్ చేయటం, లిబరల్గా దిద్దటం అనేవి ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు 600 మార్కులు వచ్చిన అమ్మాయి మీద ఇంటర్లో చేరిన ఒత్తిడి పెరగదా? మళ్ళీ ఇన్ని మార్కులు రావాలని రావండి. మన పరీక్షల విధానం గ్రహించటం, మెదడులో నిల్వబెట్టుకోవడం, తిరిగి దాన్ని ప్రజెంట్ చేయటం ఇంతవరకే పరిమితమై ఉంది. అంతవరకే పరిమితమై ఉన్నాక పరీక్షల కోసం చదువుతారు, పరీక్షలైనాక మర్చిపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ నేను మార్కులు వచ్చిన పిల్లలకు కానీ తిరిగి ఏడాదైనా 10th క్లాస్ పరీక్ష పెడితే ఆ మార్కులు రావు. పాస్ అవుతారో లేదో నేను చెప్పలేము. ఇప్పుడు నా బోటి వాళ్ళకి తిరిగి MBBS పరీక్ష పెడితే గ్యారెంటీకి ఫెయిల్ అవుతాం, డౌట్ ఏముంది అందులో. ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినంత సబ్జెక్టు మిగిలింది, కానీ ఆ రోజు ఉన్నంత సబ్జెక్ట్ ఈరోజు ఎందుకు ఉంటుంది? 10th క్లాస్ దాకా చదువుతాం, 10th క్లాస్ పరీక్షను మర్చిపోతాం, మళ్ళీ ఇంటర్ కోసం చదువుతాం, అదైనాక అది మర్చిపోతాం, మళ్ళీ డిగ్రీ కోసం చదువుతాం, అది అయిపోయినాక అది మర్చిపోతాం. ఇక అంతా అయిపోయింది, ఉద్యోగం వచ్చినాక అన్నీ మర్చిపోతాం.
ఉద్యోగం చేయడానికి కావాల్సినంత గుర్తుంటుంది. చాలా సహజమైన విషయం. ఈ సబ్జెక్టులేవి మనం జీవితం కోసం చదువుకోవడంలా, జీవితం కోసం చదువుకుంటే జీవితాంతం గుర్తుంటాయి. ఆ సిస్టమ్ లేదు మన దగ్గర. ఆలోచించడం మనకొచ్చు, సరిగా ఆలోచించడం మనం నేర్పం. ఊహించడం మనకొచ్చు, సరిగా ఊహించడం కూడా నేర్పం. ఇవి 2 మానసిక సామర్థ్యాలు. ఈ రెంటిని మనం పట్టించుకోం. గ్రహించడం అనే సామర్థ్యం, నిలవబెట్టుకునే సామర్థ్యం, తిరిగి గుర్తు తెచ్చుకునే సామర్థ్యం, ఈ మూటినే మనం ఈరోజు నేర్పిస్తున్నాం. అందుకని మార్కులు, ర్యాంకుల దగ్గర ఆగిపోయింది మన ప్రస్థానం. సరిగా ఆలోచించడం నేర్పించడందువలన ఈరోజు చదువుకున్న వాళ్ళలో ఉన్నంతమంది మూఢనమ్మకాలు మరి ఎక్కడా లేరు చూడండి. సరిగా ఊహించడం నేర్పడందువలన సివి రామన్‌కి 90 ఏళ్ల క్రితం ఎప్పుడో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళల్లో సైన్సెస్‌లో మరొక్కరికి కూడా నోబెల్ ప్రైజ్ రాలే. ఊహించడం నేర్పడందువలన. ఇట్ ఈస్ ద డిస్మల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సిస్టాన్ని ప్రభుత్వాలు పూనుకొని సరిచేయాలి. లేకుండా నోబెల్ ప్రైజ్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? 8 లక్షల జనాభా ఉండే బాస్టన్ సిటీలో 16 యూనివర్సిటీలు ఉంటే ప్రతి యూనివర్సిటీలో 10 మంది, 12 మంది నోబెల్ లారెట్స్ ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది వాళ్ళకి? వాళ్ళకి సాధ్యమైతే మనకెందుకు సాధ్యం కాలే? 10th క్లాస్ తర్వాత పిసా టెస్ట్ అని పెడితే అంతర్జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంక్స్‌లో ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్కు, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, జపాన్, హాంకాంగ్, సింగపూర్ లాంటివి వస్తున్నాయి. మనం ఎందుకు లేం? అడుగు నుంచి ఉన్నాం మనం. మనం ఎసెన్షియల్ మేధో సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సరిగా ఆలోచించడం, సరిగా ఊహించడం, వీటిని నేర్పడం మానేసినాం. అందుకనే మన ఇంజనీర్లు అంతర్జాతీయ స్థాయిలో 100కి 90 మంది పనికిరారు. మన డాక్టర్లు 6 ఏళ్ళు మెడికల్ కాలేజ్‌లో చదివితే 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలా, ఒక్క నైపుణ్యం కూడా సరిగా రాదు. కానీ మెడికల్ సీట్ల కోసం పరిగెత్తుకొని వెళ్తాం. అంతర్జాతీయ స్థాయిలో ఆ లెవెల్‌లో మనం లేకపోతే గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎక్కడ చేయగలం? నోబెల్ ప్రైజ్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? పరీక్షలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి పరీక్ష ఎడల మన దృక్పథం ఎట్లుండాలి? పరీక్ష ఒక అవకాశం. పరీక్షలు మన కోసమే రాస్తున్నాం. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని మార్కులు వస్తాయి? వచ్చినన్ని వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయినా ఫెయిల్యూర్ ఫైనల్ ఏం కాదు. సక్సెస్‌కి అంతు లేదు. జీవితమంతా పరీక్షలు ఉంటాయి. జీవితమంతా పోరాడాల్సిందే. చనిపోయే రోజు దాకా పరీక్షలు జీవితంలో ఎదురైతూనే ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షల గురించి భయపడేది ఏంటి? ఎందుకంటే పెద్ద పరీక్షలు జీవితంలో ఎదురైతే నెగ్గుకొని పోతాం కూడా అనే ఒక పాజిటివ్ దృష్టి మనకు ఉండాలి. ఆశావాద దృష్టి అంటారు దాన్ని. నిరాశ, భయం మన శత్రువులు. మనకు లక్ష్యం మీద స్పష్టత ఉండాలా. జయం అంటే జీవితం మొత్తం విస్తరించేది. లక్ష్యం అంటే టైం బౌండ్. ఇప్పుడు పరీక్షకు టైం బౌండ్ అంశం కాబట్టి ఒక లక్ష్యం. ఈ పరీక్ష పాస్ కావాలంతే. ప్రభుత్వం వాళ్ళు కూడా ఎక్కువ రిజల్ట్ వస్తే చాలని ఆలోచిస్తున్నారు. మన పిల్లలకి మేధో విస్తరణ జరగాలని, ఈ పరీక్షలు జీవితం కోసమని, జీవితానికి సిద్ధం చేయాలని ఇంత పెద్ద ఆలోచనలు మన ప్రభుత్వాలకు కూడా ఏం లేవు. 100% రిజల్ట్ రావాలి. నువ్వు ఎటు తెస్తావో నాకు అనవసరం. ఇది భాష. రావాలంటే వస్తుంది. పెద్ద పని అది. వచ్చేటట్టు చేస్తారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? పిల్లలకి ప్రయోజనం ఏంది? తల్లిదండ్రులకు ప్రయోజనం ఏంది? పోనీ దేశానికి ప్రయోజనం ఏంది? కేవలం మార్కులు వస్తేనో, పాస్ అయ్యే సంఖ్య పెరిగితేనో. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికల అంతర్భాగం కింద తాత్కాలిక లక్ష్యాలు ఉండాలి. ఏమైనా ఇప్పటికి లక్ష్యం పరీక్ష పాస్ కావాలి. పాస్ అయితం గ్యారెంటీగా అనే విద్యార్థికి మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు కూడా వస్తాయి అనుకున్న డిస్టింక్షన్ రావాలి. అలా ఉండాల లక్ష్యాల నిర్దేశన. లక్ష్యం ఎలా ఉండాలనే దానికి భారతంలో ద్రోణాచార్యుడు, అర్జునుడి కథ ఉంది. ద్రోణాచార్యుడు పాండవులు, కౌరవులను ఊరి చివరికి పట్టుకెళ్ళి వాళ్ళకి విలువిద్య లాంటిది నేర్పించాలనుకున్నాడు. ధర్మరాజుని పిలిచి నీకేం కనపడుతుందిరా అంటే, అంత కనపడుతుంది గురువా అన్నాడు. నీకు ఈ విలువిద్య దీనికి ఏకాగ్రత అవసరం ఉండే, నువ్వు దీనికి పనికిరావులే. వాడు వికర్ణుడు ఉంటాడు, కౌరవులు వరే నువ్వు రారాయి, మీ ఇద్దరు కత్తులతో పక్కకెళ్ళి ప్రాక్టీస్ చేసుకుపోండి, పుడుచుకొని సచ్చారు కుడకల్లారా అని చెప్పి పంపించాడు. నెక్స్ట్ భీముడిని పిలిచాడు. ఆయన మొత్తం ఆ ఊళ్ళో ఉండి హోటల్లో బిర్యానీ అంతా కనపడదు అన్నాడు. ఎప్పుడు తిడిపోతు మాటలు మాట్లాడుతారు నువ్వు,
అని అన్నాడు ద్రోణాచార్యుడు. ఈ బండి అన్నం తిని బకాసురుని చంపిన ఏ మాటలు వస్తాయి నాకు అన్నాడు. సర్లే మరి దుర్యోధన నువ్వు రారే, మీ ఇద్దరు ఈ గదలతో ప్రాక్టీస్ చేసుకుని పంపించాడు. అర్జునుడు వచ్చాడు. నీకేం కనపడుతుంది రానే? ఏం కనపడటం లేదు గురువు అన్నాడు. ఇప్పటిదా బాగానే ఉన్నావు కదరా అన్నాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నా అన్నాడు. కళ్ళ ముందు చెయ్యి ఇట్టి ఆడిచ్చాడు. వాడు అట్లే గుడ్లు మెట్టుకెళ్ళి చూస్తున్నాడు. అరే ఎదురుగా చెట్టు ఉంది కనపడుతుంది రానే? కనపడట్లేదు అన్నాడు. చెట్టు మీద కొమ్మ అన్నాడు. కొమ్మ లేదు గిమ్మ లేదు గురువు అన్నాడు. దాని మీద పిట్టుందిరా అన్నాడు. నీకెందుకు గురువు సతాయిస్తూ పిట్ట తట్ట అంటూ? నాకు కనపడలేదు అంటున్నాను కదా అన్నాడు అర్జునుడు. ఆ పిట్ట కుడి కన్ను కనపడుతుందా అన్నాడు. అదొక్కటే కనపడుతుంది అన్నాడు. హైరా బాణం అన్నాడు. ఆ కంటి మీదకి బాణం వేసాడు. పెట్టొచ్చి నేల మీద పడ్డాడు. ఇది లక్ష్య ఛేదన అంటే. అటువంటి ఏకాగ్రతను ప్రాక్టీస్ చేయగలిగిన వాడికి జీవితంలో తిరిగేలేదు. ఏమి తలుచుకుంటే దాన్ని సాధిస్తారంతే. ఆ విధంగా అర్జునుడిని తర్ఫీదిచ్చాడు. ఆయనకంటే గొప్పోడు ఏకలవ్యుడు. గురువు లేకుండా గురువు బొమ్మ పెట్టుకొని ప్రాక్టీస్ చేశాడు అర్జునుడి కంటే ఎక్కువగా. ఎప్పటికున్నారు ఏకలవ్యుల బ్యాచి. చేతికి పట్టించి నేర్పించకుండా నేర్చుకోగలిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంటంటే బలమైన ఏకాగ్రత, లక్ష్యం మీద దృష్టి అనేది పెట్టుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ పరీక్షలు ఏమైనా సరే పాస్ కావాలా, అది కానీ బలంగా మనసులో పెట్టుకుంటే దానికి తగినటువంటి ప్రిపరేషన్ ఉంటుంది, దానికి తగిన ప్లానింగ్ ఉంటుంది, ముందుకెళ్ళడం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ దృష్టి అనేది బేసిక్గా ఉండాలి. అపజయాలు ఎదురైతే కుంగిపోకూడదు. అదొక ఫేజ్ అంతే. విజయం కంటే అపజయం బలంగా మనకు నేర్పిస్తుంది. ఒక అపజయం వస్తే తొందరగా మర్చిపోం, మనం విజయాన్ని మర్చిపోతాం. లక్ష్యం సాధించినప్పుడే కాదు నువ్వు ఆనందపడాల్సింది, ప్రాసెస్ మొత్తము నీకు సంతోషం కలిగించాలా. ప్రాసెస్ అంతా, లక్ష్య సాధనకి చేసే ప్రయాణం అంతా నీకు సంతోషం ఆనందం కలిగించగలిగేటట్లయితే యూ విల్ ఎంజాయ్ ది టోటల్ ప్రాసెస్. అలా లేదంటే పరీక్ష పాస్ అయినప్పుడు పార్టీ చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ పరీక్ష కోసం టెన్షన్ పడుతూ ఉంటాం. అక్కర్లేదు. ఈ జీవితం అంతా ఇట్లాంటి ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈరోజు ఏం సాధించినా హ్యాపీ అనేటట్టు మన మనస్తత్వాన్ని తర్ఫీదించుకోవాలి. అది సాధ్యం. చేయదలుచుకున్న పని టార్గెట్స్ పెట్టుకొని ముందుకు వెళ్తాం కదా, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ పనే పనికిరాదు. ఇవాళ చేయాలనుకున్న పని ఇప్పుడే చేసేయండి. నెక్స్ట్ టైం మిగుల్చుకో. టైం నీ డిస్క్రిప్షన్లో నీ చేతిలో ఉంటుంది. ఇంకొకటి అదనంగా పని ఏదైనా చేయాలనుకున్నా, అదనంగా టార్గెట్ ఏదైనా పెట్టుకుని పని చేయాలన్నా నీ చేతిలో టైం ఉంటే వాడుకోవచ్చు. రేపు చేద్దాంలో ఎల్లుండి చేద్దాంలో వాయిదాలు వేసే మనస్తత్వం జీవితానికే పనికిరాదు. ఇంకా పరీక్షలకు ఎట్లా పనికి వస్తుంది? సమయం గురించి కూడా అంతే. డబ్బు దాచుకోవచ్చు, వస్తువులు దాచుకోవచ్చు, ఆస్తులు దాచుకోవచ్చు, సమయాన్ని దాచుకోలేము. సమయాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా, సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమయాన్ని వాడుకోవాలి. డబ్బును బ్యాంకులో దాచుకున్నట్టుగా సమయాన్ని బ్యాంకులో పెట్టి దాచుకోవడం కుదరదు. కాబట్టి సమయం మీద స్పృహ ఉండాలి మనకి. పోయింది తిరిగి రాదు, నిమిషం పోయినా తిరిగి రాదు. సమయ స్పృహ అనే దాన్ని మనం పెంచుకుంటే పరీక్షలు మనకు పెద్ద సమస్య కింద మారవు. గడిచిన సమయం మన కంట్రోల్ ఉండేది కాదు, రేపు కూడా మన కంట్రోల్ ఉండదు, ఇప్పుడే మన కంట్రోల్ ఉండేది. టెన్షన్ పడేటోళ్ళు రేపు గురించి ఆందోళన పడతారు, నిన్న గురించి గిల్టీ ఫీలింగ్ బాధపడతారు. ఈ రెండు పనులు చేసి ఈరోజు కూడా పోగొట్టుకుంటారు. రేపటి గురించి ఆందోళన నీకు పనిచేయదు. నిన్నటి జరిగిపోయింది, తప్పు జరిగిందని ఇటు కొట్టుకున్న వచ్చే ఉపయోగం ఏం లేదు. యూజ్ ద ప్రెసెంట్, ఇప్పటి నోడుకో, అదొక్కటే కరెక్ట్ మెథడు. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం అనేది మన మనసులో ఉంటుంది. పరీక్ష పాస్ కావాలో ఫలితం, ఫస్ట్ క్లాస్ రావాలో ఫలితం, డిస్టింక్షన్ రావాలో ఫలితం, అది ఉండొచ్చు మనసులో. అది ఒక బీకాన్ లాగా కనపడుతూ ఉండాలా. కానీ అది జరగాల్సిన పని పూర్తిగా నీ కంట్రోల్ విషయం కాదు. అది నీ కంట్రోల్లో, ఇప్పుడు నువ్వు చేసే పని నీ కంట్రోల్ ఉంటుంది. పని కంట్రోల్ ఉన్నాడు కూడా ఒక్కోసారి ఫలితం చెప్పలేడు. బస్ స్టాండ్కి వెళ్ళి వేరే ఊరికి
పోవడానికి సిద్ధమైన వ్యక్తిని ఎక్కడ పోతున్నావంటే హైదరాబాద్ పోతున్నా అన్నాడు అనుకో, కర్నూలు బస్ స్టాండ్లో ఉన్నవాడు 4 గంటల సమయం పడుతుంది. ఎన్ని గంటలకు చేరుతా ఉన్నాం? ఇప్పుడు 2 గంటలు అయింది, 6 గంటలకు హైదరాబాద్లో ఉంటా అన్నాడు. ఖచ్చితంగా 6 గంటలకు హైదరాబాద్ ఉంటావా అని అడిగాం, చెప్పలేడు. పోయేటప్పుడు నీ బస్ కండిషన్ ఏందో, నీ డ్రైవర్ కండిషన్ ఏందో, దారిలో ఎదురయ్యే బండ్ల కండిషన్ ఏందో, నీ కండిషన్ ఏందో ఏది తెలియదు నీకు. 4 గంటల తర్వాత హైదరాబాద్ చేరుకుంటా అనుకుంటున్నాను అనాలి, అది ఊహే. చేరినానని చెప్పడం అంత సింపుల్ ఇది. కాబట్టి పరీక్షలకి వెళ్ళావు, రాయడమే నీ కంట్రోల్ ఉంటుంది. ఫలితం గొప్పగా వస్తుందా, యావరేజ్కి వస్తుందా, తక్కువగా వస్తుందా, నీ చేతుల్లో కాదు అది. అందుకే మహాభారత యుద్ధంలో అర్జునుడిని యుద్ధభూమిలో కూర్చోబెట్టుకొని శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నాడు, భగవద్గీతది. అర్జున, నీ పని నువ్వు చెయ్యి. బంధువులను చంపాలా, గురువులను చంపాలా, ఇంతమంది సైన్యాన్ని చంపాలా, చంపేదేవుడు సత్యేదేవుడు, మొత్తం నేను చూసుకుంటా, నీ పని నువ్వు చెయ్యి అని అన్నాడు. ఇప్పుడు పిల్లల పని చదవడం, ప్రిపేర్ కావడం, పరీక్షలు చేతనంత గొప్పగా రాయడం, అంతే. ఫలితాన్ని పేపర్లు దిద్దోలు చూసుకుంటారు, దాని గురించి నువ్వెందుకు వరి కావాలా? అందుకే ఒకసారి రాసిన పరీక్ష గురించి చెల్లె పరీక్ష అనవసరం, రేపటి పరీక్ష గురించి ఆలోచించడమే. ఎన్ని మార్కులు వస్తే అంచనా వేసుకోవద్దని అంటల్లా, అంచనా దగ్గర కూర్చోగాకు, నెక్స్ట్ పని గురించి రెడీగా అని చెప్తున్నాను నేను. ఓ పాజిటివ్ ఆలోచన నీ మనసులో పెట్టుకోవాలి. పేపర్ ఎట్లా వస్తుందో నీకు భయం అక్కర్లా, నేను బాగా రాయగలను, నేను చదువుకున్నంత గుర్తు తెచ్చుకోగలను, పాజిటివ్ దృష్టి నింపుకొని పరీక్షల్లోకి ఎంటర్ కమ్మంటున్నాం. ముందు ఏర్పాట్లు ఏంటి? దీన్ని ప్రణాళిక అంటాం. ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం, సరైన ప్రణాళిక వేసుకుంటే పని సగం అయిపోయినట్టే. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, టైం ఎంత ఉంది, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇచ్చుకోవచ్చు, ఒక రోజంతా ఇంగ్లీషు, రోజంతా లెక్కలు, ఇట్లా టైం పెట్టుకోవద్దండి. ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అయినా ఒక అరగంట సేపు మెదడుని దాని మీద కానీ కేంద్రీకరణ చేస్తే అలసట వస్తుంది మెదడుకి. సబ్జెక్ట్ మార్చుకుంటే మళ్ళా పని చేయగలదు. కాబట్టి మెదడుకు గ్లాని, మానసిక గ్లాని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెటిగ్ ఆ టైంకే పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ యాక్టివ్గా ఉండాలి. చాలామంది ఏమంటారంటే ఎన్ని రీడింగ్లు ఇచ్చినా పుస్తకాలు అంటుంటారు. పుస్తకాలకి రీడింగ్లు ఇచ్చేది ఏంది? గోడలకి పెయింటింగ్ కొట్టినట్టు. రీడింగ్లు ఎన్నిసార్లు ఇచ్చినా 10% గుర్తుండదని చెప్పాను కదా. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే బుక్ తీసుకొని వెనక్కెళ్ళని ఇండెక్స్ అని ఉంటుంది, వరుస పెట్టి పదాలు ఉంటాయి. పదం చూడు, ఈ పదానికి ఆన్సర్ నాకు వచ్చునో లేదో గుర్తు తెచ్చుకో, రికలెక్ట్. పర్ఫెక్ట్గా గుర్తొచ్చిందని చదవద్దు, టైం వేస్ట్. టైం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఇండెక్స్ మెథడ్ అంటాం. ఇండెక్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ దాని చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. అది మొదటి నుంచి కానీ చేస్తే పరీక్షలకు నెల ముందు నీ సిలబస్ అంతా పూర్తవుతుంది. టీచర్ పూర్తి చేయాల్సిన పని నువ్వు పూర్తి చేసేయగలవు. పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు మెథడాలజీ మారుతుంది. రివైజ్ చేసుకునే మెథడ్ గుర్తు తెచ్చుకుంటే అయిపోయింది. ఇక నువ్వు మళ్ళా చదవకూడదు దాన్ని. దీనికి గొప్పగా ఉపయోగపడేది ఏంటంటే, నీకంటే వెనకబడి వాళ్ళు నీ సహచరులను కూర్చోబెట్టుకొని వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడమో డిస్కస్ చేయడమో చేస్తే మొత్తం రికలెక్షన్ ప్రాసెస్గా ఫాస్ట్గా అయిపోద్ది కార్యక్రమం. నువ్వు ఇండివిజువల్గా ఒక్కడు కూర్చొని చదువుకునే కంటే. కొంతమంది పైకి గట్టిగా చదివినా కూడా లోపలికి ఎక్కదు. కొంతమంది పైకి చదవకపోతే చూస్తూ ఉంటే లైన్లంట కళ్ళు పోతూ ఉంటాయి, పేజీ అయిపోయి తిప్పుతాం, ఇంతగా పేజీలు ఏముందో గుర్తురాదు. అందుకనే ఇతరులకు చెప్పడం అనేది అద్భుతమైన మెథడ్ రికలెక్షన్కి. దీన్ని క్లాస్ రూమ్లోనే టీచర్ స్కూల్ మొదలైనప్పుడే బాగా ఫాస్ట్గా ఉండే పిల్లల్ని, వెనకబడ్డ పిల్లలకి బ్యాచింగ్ అని చేస్తే వాడు పాస్ అయ్యేటట్టు చేయటం నీ పని అని వీడికి పట్టించు. వాడు వెనకబడ్డాడు బాగుపడతాడు, ఈ ముందున్నోడికి బాగా గుర్తుంటుంది. ఇద్దరికి బెనిఫిట్. అది క్లాస్ రూమ్లో చేయొచ్చు ఆ పని. ఈ మెథడ్ పనిచేసే మెథడ్ ఇది రికలెక్షన్. ఇంకో ప్రిపరేషన్ ఏంటంటే పేపర్కి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎంత టైం ఉంది. ఈ మొత్తం టైంలో చివరి 10 నిమిషాలు ఎలా రాసును చూసుకోవడానికి, మొదట 5 నిమిషాలు పేపర్ చదివి ప్లాన్ వేసుకోవడానికి 15 నిమిషాలు తీసేస్తే
ఒక 3 గంటలు చేతుల్లో ఉందంటే 15 నిమిషాలు పోతే 2:45 ఉంటుంది. ఈ టైంకి ఎన్ని మార్కులు కేటాయించినారు? ఎస్ఏ క్వెషన్ అయితే ఎన్ని మార్కులు, షార్ట్ నోట్స్ అయితే ఎన్ని మార్కులు, బిట్లు అయితే ఎన్ని మార్కులు ఉన్నాయో చూసుకొని ఆ క్వెషన్‌కి ఎన్ని మార్కులు ఉన్నాయో దాన్ని బట్టి అంతే రాయాల. నీకు వచ్చు కదా అని పేపర్లు రాయకూడదు. అలా నా స్పీడ్ నేను చూసుకున్నాను నా పరీక్షల్లో. మాకు 6 ప్రశ్నలు ఇచ్చేటోళ్ళు మెడికల్ కాలేజీలో. 6 ప్రశ్నలే ఇంతలా బుక్ చదివితే. ఏ 6 ఎవడికి తెలీదు. 3 గంటల టైం ఒక ప్రశ్నకి అర్ధగంట. మనం ముందే పరీక్ష చేసుకోవాలన్నాను కదా! నేను పరీక్ష చేసుకున్నాను నా స్పీడ్ ఏంటనేది. 10 నిమిషాలకు ఒక పేజీ రాయగలను. ఈ సైజు పేజీ. అంటే 30 నిమిషాలు, అర్ధగంట ఒక్క క్వెషను. అంటే 5 నిమిషాలు తీసేయి. 25 నిమిషాలు రాయాల. ఒక పేజీకి బొమ్మేసి లేబుల్ చేసినా అనుకోండి, ఇక 2 పేజీలే రాసేది. ఎంత బాగా వచ్చి 10 పేజీలు రాయగలను అనుకున్న ఆన్సర్ కూడా అంతే రాసేది. బాగా వచ్చిన ప్రశ్నలని 2 ప్రశ్నలంత టైం రాస్తే నీకు కొన్ని ప్రశ్నలకు జవాబు రాయడానికి టైం మిగలదు. కొంతమంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే అక్షరాలు లెజిబుల్గా అర్థమయ్యేటట్టు తప్పులు లేకుండా రాస్తూ ఎంత స్పీడ్ రాయగలవు అనేది ఎవరికి వాళ్ళే పరీక్షల ముందు చెక్ చేసుకోవడం మంచిది. ఇంకో మెథడ్ కూడా ఏమంటే, గతంలో జరిగిన 10 పరీక్షల పేపర్లు సంపాదించుకోగలిగితే ఈ 10 పరీక్షల పేపర్లో వచ్చిన ప్రశ్నలన్నీ మనం ఈ 10 సంవత్సరాల్లో పేపర్లు వచ్చిన ప్రశ్నలన్నీ తరువుగా ప్రిపేర్ అయితే 50% ప్రశ్నలు అవే వస్తాయి. అవి ఇంపార్టెంట్ ప్రశ్నలు కాబట్టి అయ్యే రిపీట్ అవుతుంటాయి. 50% ప్రశ్నలు తరువుగా మారినా కూడా గ్యారంటీ పాస్. పైగా ఇప్పుడు స్కూళ్ళల్లో ఇంటర్నల్ యాక్టివిటీ అని పెట్టి 20 మార్కులు ఇస్తున్నారు. ఎంత బడుద్దాయికైనా 15 నుంచి 18 మార్కులు ఇక్కడ వేసేస్తారు స్కూళ్ళల్లో. 15 వచ్చినాయి అనుకో, 35%కి పాస్ మార్క్. 20 మార్కులు కదా నీకు రావాల్సింది. అంత సులభం ఇప్పుడు పాస్ కావడం. పైగా లిబరల్గా దిద్దమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టీచర్లకి. రాముడు బదులు భీముడు రాసిన 2 మార్కులు వేయాల. 3 కరెక్టే కదా, రా బదులు బి వచ్చింది అంతే. అట్లా ఉంటుంది యాటిట్యూడ్. ఏదైతే బాగా రాదు మనకి, వెనుకబడి ఉన్నాం అనుకుంటామో ఫస్ట్ దాన్ని ఛాలెంజ్ చేయాలి. ఇయర్ బిగినింగ్లో పని చేయండి. నాకు లెక్కలు రావు, దాని మీదే బడువు. టాక్సానమీ రాదు, బాటనీ, దాని మీదే బడువు. ఆల్జిబ్రా ఇబ్బంది ఉంది, దాని మీదే బడువు. ఏది కష్టమని నిన్ను ఛాలెంజ్ చేస్తూ దాన్ని ఎదుర్కోవడం మొదలెడితే అది రావడమే కాదు, ఛాలెంజెస్ని తీసుకునే మనస్తత్వం వస్తుంది. ఛాలెంజెస్ ఎదురైతే భయపడకపోగా ధైర్యం పెరుగుతుంది. ఇది కల్టివేట్ చేసుకోవాలి మనం. పరీక్షల టైంలో ఎక్కువ మేల్కోవాలన్నా ఇది ఒక క్వశ్చన్. అస్సలు అనవసరం. పరీక్షల టైంలో నువ్వు న్యాయంగా ఎంతసేపు నిద్రపోవాలో అంత నిద్రపోవాలా. మెదడుకు రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడప్పుడు చదువుకున్నాడు గొడవ లేదు. 3 రోజుల ముందే పరీక్షలకి ముందే పుస్తకాలు మూటగట్టి అవతల పడేసి నిద్రపోవచ్చు. అట్లా లేనోళ్ళు చివరి రోజుల్లో పరిగెత్తుకొని చదవాలనుకునే వాళ్ళు అయినా కూడా పరీక్షలకు ముందు రోజు సరిపడా నిద్ర ఉండాలా. పరీక్షకు పోయేటప్పుడు కడుపు నిండా తిని పరీక్షల్లో నిద్రపోకూడదు. కొంచెం ఓ పిడుస తగ్గించి తినాలా. టీలు తాగితే మేలుకోవచ్చు కదా అంటే టీలు తాగి నిద్రపోయేటోళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఏం చేద్దాం? టీ తాగడం పేరుతో కాస్త లేచి నడుస్తాం కాబట్టి నిద్రపోవచ్చు. నిద్ర లేకుండా పోవచ్చు, నిద్రపోవడం కాదు. అయినా ముందు రోజు గంటలు మేలుకొని తెల్లారిదాకా చదివితే పరీక్షలు నిద్రపోతారు. అందుకని పరీక్షకి ముందు తగిన రెస్ట్ ఉండాలా. హైరాణ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పరీక్షలకి కొద్ది రోజుల ముందు కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయకూడదు. పోతే ఛాయిస్లు వదిలేసేయండి. 35 మార్కులే కదా రావాలా, పైగా ఛాయిస్ ఉంది. 15 మార్కులు ముందే వేస్తున్నారు. పాస్ కావడానికి భయమే ఉంది. ముఖ్యంగా పక్కన ఉన్న పిల్లలు ఇబ్బంది పెడతారు. ఫలానా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివినవరా అంటాడు పరీక్ష హాల్ దగ్గరికి వచ్చినాక. అది ఒకటే చదివి ఉండవు నువ్వు, నీకు టెన్షన్ మొదలైంది. అదే వస్తుంది, ఎవరికి తెలుసు అదే వస్తుందో రాదో. కొంతమంది పిల్లలు బుక్ ఇచ్చి ఆన్సర్లు రాయమంటారు. కొన్ని చోట్ల ఉంది ఆ పద్ధతి. అట్టిస్తే బాగుంటుంది కదా అంటారు. ఏం బాగుంటుంది నాయన అది? బుక్లో ఆన్సర్ ఎక్కడుందో చదివితే తప్ప తెలియదు.
అలా చదవనోడికి బుక్ ఇచ్చి ఎత్తుక్కోవడానికి సగం టైం అయిపోద్ది. మా చిన్నతనంలో మున్సబ్ పరీక్షలకు అట్లే పుస్తకం ఇచ్చి రాయమనేవాళ్ళు. మేము భలే ఉందనుకునేవాళ్ళం. కానీ వాళ్ళని అడిగితే చెప్పిందేంటంటే, సబ్జెక్ట్ అంతా చదివితేనే ఏ ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడుందో తెలుస్తది నాయనా. ఎతుక్కొని రాయాలన్నా కూడా ముందు చదివి ఉండాలా అనరాళ్ళు. అందువల్ల పుస్తకం ఇస్తే మేలనేది ఏం లేదు. అలాగని మన వాళ్ళు కాపీలు పట్టుకొని వెళ్తారు. ఏం అవసరం లేదు. కాపీలు అవసరం లేదు. ఈ పరీక్ష నీకున్న ఒక టాలెంట్ టెస్ట్ చేస్తా ఉంది. కాపీలు పట్టుకెళ్ళి ఆర్టిఫిషియల్‌గా మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం నీకేముంది. ఎన్నొస్తే అన్నొస్తాయి అంతే. మళ్ళా ఇన్విజిలేషను వాళ్ళు చూడటము, దాని మీద రిమార్కులు రాయటము, పరీక్ష హాల్లో బయటికి పంపటం. ఎందుకీ లేనిపోని గోలంతా. కాబట్టి కాపీలు కొట్టి ఆలోచన అసలు చేయొద్దు. వేస్ట్ అది. తల్లిదండ్రులు పిల్లలకి సహకరించాలంటే పిల్లలు అర్ధరాత్రి దాకా మేలుకొని ఉంటే వీళ్ళు కూడా మేలుకొని టీలు తాపిచ్చి చదువుకునైనా వెంటబడటం కాదు. పిల్లలకి అసలు పరీక్షల మీద పాజిటివ్ దృష్టి ఏర్పాటు చేయాలా. అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఎట్లా ప్రిపేర్ అవుతున్నాడో, టైం ఎట్లా ఉపయోగించుకుంటున్నాడో, పక్కకి లాగే సబ్జెక్టులో పోతూ ఉంటే గుర్తు చేయడం. లక్ష్యం అనేది పెట్టుకున్నప్పుడు లక్ష్యాన్ని పక్కకి లాగే వాటి దృష్టి పోకూడదు. క్రికెట్లని, సినిమాలని. పరీక్షలైనాక సెలవులు చూసుకోవచ్చు కదా. ఎక్కడికి పోతాయి, క్రికెట్ ఎక్కడికి పోతుంది, సినిమాలు ఎక్కడికి పోతాయి. ఇప్పుడు నీ టార్గెట్ పరీక్ష కాబట్టి పరీక్ష మీద దృష్టి పెట్టడమే. ప్రాపర్ ప్లానింగ్ మీద దృష్టి పెట్టడమే. తల్లిదండ్రులు ఆ విధంగా అబ్జర్వ్ చేసి సహాయకారులుగా ఉండాలి. హైరాణపడి పిల్లల్ని టెన్షన్కి గురి చేయటం అనేది చేయకూడదు తల్లిదండ్రులు. జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. రెండూ తప్పవు. ఇప్పుడు సుఖంగా చదవకుండా తిరిగినాం అనుకో, తర్వాత కష్టపడతాం. ఇప్పుడు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం అనుకో, తర్వాత సుఖపడతాం. పిల్లలకి పక్కకి లాగే చాలు ఉంటాయి. ఈ కాలంలో సెల్ ఫోన్ ఒకటి చాలు కాజేయడానికి మనల్ని. నిత్యము చూసుకుంటూ ఉంటాం. స్క్రీన్ టైం పెరిగిపోతా ఉంది. అది ఉంటే లోకమంతా మర్చిపోతారు. అది లేకపోతే తల్లిదండ్రులు చంపడానికి కూడా సిద్ధమే. అట్లా తయారైనారు పిల్లలు. పిల్లలకి సెల్ ఫోన్ వాడకుండా చేసి అడుగుతుంటారు మమ్మల్ని. తప్పు. ఆ ప్రశ్న అట్ట వేయకూడదు. సెల్ ఫోన్ సరిగా వాడుకోవడం ఎట్లా నేర్పాలి తప్ప సెల్ ఫోన్ వాడుకోకుండా ఉండేటట్టు చేయండి అని అంటే సాధ్యమవుతుందా? అసలు సెల్ ఫోను జీవితంలో అంతర్భాగం అయిపోయి శరీరంలోకి అవయవం పోయినట్టు అది లేకపోతే ఆ స్థాయికి వెళ్ళిన జనాన్ని ఇది వాడగాకనంటే తిరగబడతారు. అది కాదు చెప్పాల్సింది. హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ ఎ సెల్ ఫోన్. అద్భుతమైన సాధనం అది. ఈ సాధనాన్ని గొప్పగా వాడుకునేది ఎట్లా నేర్పాలి తప్ప ఇది అసలు వాడకూడదు. ఒక కాలేజీకి వెళ్తే అట్లే అన్నారు లెక్చరర్స్. మా కాలేజీలో సెల్ ఫోన్ తీసుకురానియమండి, సెల్ ఫోన్ వాడుకుంటే పిల్లల్ని ఆపేది ఎట్లా అని అడిగినారు. నువ్వు తప్పు ప్రశ్న వేసినావు లెక్చరర్ గారు, అడగాల్సింది అది కాదు. సెల్ ఫోన్ ఉన్నా సరే దాని అవసరానికే వాడుకునేది ఎట్టో నేర్పించాలి తప్ప సెల్ ఫోన్ ఇప్పుడు కాలేజీకి తీసుకురా, నువ్వు ఇంటి దగ్గర అయితే దాంట్లో కూర్చుంటాడు కదా, దాన్ని ఏం చేస్తావు నువ్వు? 100 గ్యాడ్జెట్స్ మాయమైనయండి సెల్ ఫోన్ వచ్చినాక. అంత అద్భుతమైన సాధనం. దాన్ని వదిలేయమంటే మానవ తిరగబడుతుంది. అది కాదు మనం చెప్పాల్సింది. పరీక్షలు కూడా ఉపయోగపడే సెల్ ఫోన్ వాడుకోవచ్చు. ఇది క్వశ్చన్కి నీకు ఆన్సర్ సమగ్రంగా రాలే, వెంటనే సెల్ ఫోన్లోకి వెళ్ళి గ్రోక్నో, డీప్ సీక్నో, చాట్ జీపీటీని అడిగితే పట్ట ఆన్సర్లు చెప్తుంది నీకు. పుస్తకం కూడా ఎత్తుక్కునే అంత పని లేదు. ఇలా ఉపయోగించుకోవడం నేర్పాలి మనం. తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సింది ఇతర పిల్లలతో పోల్చకూడదు. వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చినా చూడు, చాలా సిన్సియర్గా చదువుతాడు, తెల్లారిదాకా చదువుతాడు. ఈ డైలాగులే వద్దండి. ఇది ఉన్నతనం తీసుకొస్తుంది పిల్లలకి. తను తక్కువైన ఫీలింగ్ వస్తుంది, ఉన్న శక్తి కూడా పోతుంది. కాబట్టి కంపారిజన్ చేసుకోవాల్సి వస్తే పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే, నిన్నెక్కడున్నాం, ఈరోజు ఎంత ఎదిగినాం, రేపెంత ఎదగాలి. ఇదే కంపారిజన్. ఇట్స్ కాల్డ్ వర్టికల్ కంపారిజన్. నిన్నటికి, నేటికి, రేపటికి పోలిక తప్ప హారిజాంటల్ కంపారిజన్ వాడితో, వీడితో, ఈ అమ్మాయితో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది. అవసరం లేదు అసలు అటు కంపారిజన్. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లలకి అంత ఎర్లీగా స్నేహితులుగా మారితే అంతగా పిల్లల్ని జీవితానికి ప్రిపేర్ చేయొచ్చు, పరీక్షలకు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక పరీక్షకు తయారయ్యే పద్ధతి ఏంటి? ఇక హాల్ టికెట్ ఉందా, ప్యాడ్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తే ప్యాడ్ తీసుకెళ్తున్నావా, పెన్నులు 2 ఉన్నాయా, జామెట్రీ బాక్స్ అవసరమవుతుందా, రంగు పెన్సిళ్ళు,
ఇటు రకరకాల వస్తువులు ఉంటాయి. ముందే ఒక లిస్టు తయారు చేసి పెట్టుకొని వేటిని హాల్కి పరీక్ష హాల్కి అనుమతిస్తారో, వీటిని అనుమతించరో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం అన్నీ ప్రిపేర్ చేసుకొని పోవాలి. లాస్ట్ మినిట్లో పరిగెత్తడం కానీ, హాల్లోకి వెళ్ళినాక హాల్ని అడిగి నాకు అది ఇది అడగడం కానీ మనం చేయకూడదు. అంత టైం కూడా మనకు ఉండదు, అవతలోడికి కూడా ఉండదు. హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ కారణంతో అయినా టెన్షన్ అనిపిస్తే ఎందుకంటే కళ్ళు మూసుకొని 5-6 సార్లు బాగా గాలి పీల్చుకొని కాసేపు పట్టుకొని వదిలేయి, టెన్షన్ పోతుంది. పేపర్ చదువు, ప్రశ్నలు ఏ వరుసలో రాసినా అంగీకరించే పరీక్షగానైతే ఏం భయం లేదు. బాగా వచ్చిన ప్రశ్న మొదట రాయి, లెజిబుల్గా రాయి, తప్పులు లేకుండా రాయి. నీ స్పీడ్ ఎంత చూసుకున్నావు కదా ఆ స్పీడ్ ప్రకారం రాయి. బాగా వచ్చిన ప్రశ్నను ముందు రాస్తే అడ్వాంటేజ్ ఏమంటే పరీక్షలు దిద్దేటప్పుడు ఆ సెంటర్లో టీచర్ ఉంటాడు కదా, ఖచ్చితంగా మొదటి ప్రశ్న వరకు చదువుతారు. మొదటి ప్రశ్నలో ప్రజెంటేషన్ బాగుంటే ఇంప్రెషన్ నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్తుంది. నెక్స్ట్ ప్రశ్నలు కూడా చూసినా కూడా బాగా రాశాలని మొదటి ప్రశ్న పాస్ అవ్వాలన్నప్పుడే ఫిక్స్ అయిపోతాడు ఆయన పాస్ చేసేయాలని. అందువల్ల మొదటి ప్రశ్న బాగొచ్చింది రాయాలి. దాని అర్థం బాగొచ్చింది కాబట్టి నువ్వు ఎన్ని పేజీలు రాయటం నీ స్పీడ్ ఉందో దానికి మించి రాయమని కాదు, ఆ స్పీడ్లోనే. బొమ్మలు ఉంటే బొమ్మలు వేయాలా, టేబుల్స్ ఉంటే టేబుల్స్ వేయాలా, హెడింగ్స్ రంగు పెన్సిల్తో అండర్లైన్ చేయాలా, సబ్ హెడింగ్స్ అండర్లైన్ చేయాలా. హెడింగ్స్ సబ్ హెడింగ్స్ అండర్లైన్ చేస్తే టీచర్కి చాలా సహాయపడ్డట్టు అవుతుంది, దిద్దే టీచర్కి సహాయపడ్డట్టు అవుతుంది. అవి చూసుకుంటూ వెళ్తారు, మార్కులు వేసుకుంటూ వెళ్తారు. రికార్డు టైంలో పేపర్ దిద్దాలి ఆయన. అలా దిద్దాలన్నప్పుడు ప్రతి లైన్ చదవలేరు వాళ్ళు. మనం 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా మనకేం స్పెల్లింగ్లంతా 100% కరెక్ట్గా ఏం రావు కదా. మన పేజీలన్నీ చదివితే టీచర్ బతకడు. అందుకని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు వస్తున్నా రాదు చూసుకుంటూ పోతాడు, మార్కులు వేస్తాడు. అందువల్ల బొమ్మలు, లేబులింగు, అండర్లైన్లు, రంగు పెన్సిల్తో దిద్దడం, హైలైట్ చేయడం ఖచ్చితంగా ఫాస్ట్గా దిద్దడానికి తోడ్పడుతుంది. ఒక ఇంప్రెషన్ నీ మీద కలుగుతుంది. అసలు స్టార్టింగ్లోనే మొదటి క్వశ్చన్ చదివేటప్పటికి ఇతన్ని పాస్ చేయాలని ఇంప్రెషన్లో ఉంటే వెళ్ళిపోతావు బయటికి. అసలు కొన్ని చోట్ల ఏమీ రాని విద్యార్థులు క్వశ్చన్ పేపర్ మళ్ళీ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పాస్ చేయడం కష్టం, కానీ ఏదో మూడుని బట్టి ఉంటుంది. ఒక్కోసారి టీచరు ఆయనకి ఎన్ని డైరెక్షన్స్ గుర్తులు ఉన్నప్పటికీ కూడా ఏమి లేబ్బా పాపం పిల్లల్ని ఆపేసి ఏం చేయాలా అని అనుకుంటే నెట్టేస్తారు అవతలకి. ఏమి రానంత దుర్మార్గమైన పరిస్థితి ఉండదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, డ్రాట్ ఏరియాలో ఉండే పిల్లలు తల్లిదండ్రులతో పాటు బతకడానికి పోవాలా, కొన్ని నెలల పాటు స్కూల్కి రారు. ఇలా పుస్తకాలు పట్టుకెళ్ళొచ్చు, లేదా పిల్లలు పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాలు పూనుకుంటే స్కూల్లోనే వాళ్ళు ఉండేటట్టు ఏర్పాటు చేయటం. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న మధ్యాహ్నం భోజనం ఎటు పెడుతున్నారు, రాత్రి భోజనం కూడా పెట్టినారనుకో తినిపోయి ఇంట్లో పడుకుంటాడు, మళ్ళీ వచ్చి చదువుకుంటాడు. వాళ్ళకి తిండి ఒడి పెడతాడని బాధతోనే కదా పిల్లలు కూడా ఎంట పట్టుకెళ్తారు. అదొక బాధ. పిల్లలు కూడా సంపాదించాల్సిన అవసరం ఉంది, అందుకని పట్టుకెళ్తున్నారు. అది పెద్ద మేజర్ సోషల్ ఇష్యూ. ఆ సోషల్ ఇష్యూని ప్రభుత్వం అడ్రస్ చేస్తే అట్లాంటి పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. క్వశ్చన్ పేపర్ నిదానంగా 2-3 సార్లు చూడండి, ఛాయిస్ ఎంత ఉందో చూడు. ఖచ్చితంగా వచ్చిన ప్రశ్నలు గుర్తుపెట్టుకొని అటు ముందు రాసేయి. మొదటి విడతగా బాగా వచ్చిన ప్రశ్నలు ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేయండి. కొంచెం వచ్చి కొంచెం రాదన్న దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, 2వ ఫేజ్లో రాయండి. దాదాపుగా రానివి ఛాన్స్ తీసుకొని రాయాలి. నెగిటివ్ మార్కులు లేకపోతే ఛాన్స్ తీసుకొని రాయొచ్చు. వాటిని 3rd ఫేజ్లో రాసుకోవాలి. చివరిగా 5-10 నిమిషాలు మిగుల్చుకోవాలా. అతి ముఖ్యమైనది హాల్ టికెట్ నంబర్ వేసావా లేదా, ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నంబరు సరిగా వేసావా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. అది అయిన తర్వాత ఇంకా టైం మిగిలితే నీ ఆన్సర్స్ ఎక్కడైనా సరి చేయాలనుకుంటే సరిచేయి. ముందుగా పరీక్షలోంచి బయటకు వెళ్ళొద్దు. కొంతమంది హీరోల్లాగా కాళ్ళు ఎగరేసుకొని నేను చూడు ఎంత తక్కువ టైం రాసి బయటకు వచ్చినా అనుకుంటా ఉంటారు. అదేమి హీరోయిజం కాదు, అట్లాంటి పనే చేయొద్దు. చివరా గంట కొట్టి మీరు వెళ్ళిపోండి అనేదా కూర్చోండి అంతే. ఆ లాస్ట్ మినిట్లో ఏదన్నా గుర్తొస్తే ఆ పాయింట్ యాడ్ చేసుకుంటావు. నీకు వచ్చిన నష్టం మీద బయటకు పోయి ఏం చేస్తావు? బయటకేం మిసాలు దువ్వుతాను, కాళ్ళు ఎగరేస్తే నీకు వచ్చే లాభం ఏముంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టైం అయ్యేదాకా ఉండాల్సింది, లోపల బయటకైతే వెళ్ళొద్దు. పరీక్ష రాసేసిన తర్వాత ఇక క్లాస్మేట్స్తో పంచాంగం పెడతారు. నువ్వేం రాసినావు, సరిగా రాసినావు లేదా, అస్సలు అనవసరమా మీకు ఈ పని. రేపు పరీక్ష గురించి ప్రిపేర్ కాండి.
రాసి పేపర్ ఇచ్చేసినాక మీ కంట్రోల్ ఏముంది దాంట్లో? తప్పు రాస్తే 0 పెడతాడు, రైట్ రాస్తే మార్కులు వేస్తాడు. ఇంకా దిద్దుకున్నోడు చూసుకుంటాడు. మీకేం సంబంధం? ఆ పరీక్ష గురించి ఆలోచించొద్దు. రేపటి పరీక్ష గురించి, నీ ప్రిపరేషన్ గురించి ఆలోచించుకోండి. జరిగిన పరీక్ష గురించి శల్య పరీక్ష, పోస్ట్ మార్టం వేస్ట్ కార్యక్రమం అది. పేపర్ రాసేటప్పుడు 2 ఇంచులు మార్జిన్ అయితే వదలాల. లైన్లు, యావరేజ్ లైన్లు ఎన్ని రాయాలి? 20 రాస్తారా, 25 రాస్తారా? ఒక్కొక్క రైటింగ్ని బట్టి ఉంటుంది. ఆ లైన్ల కంటే మించి రాయొద్దు. నా క్లాస్మేట్ ఒక అతను 70 పేజీలు రాసినాడు 3 గంటల్లో. మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే 50 మార్కులు రావాలి మాకు. మెడికల్ కాలేజీలో అట్లా ఉండేది పరిస్థితి. 70 పేజీలు రాసినవురా, నువ్వు రాసిన పేజీలు ఎన్ని మార్కులు రాలా నీకు అన్నాడు ఆయన. అట్లా రాసినాడు అనమాట. నంబర్ ఆఫ్ పేజీలు ఏం చూడరు. పాతకాలంలో అయితే పేపర్లో తూకాన్ని బట్టి మార్కులు వేసేటోళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు. కరెక్ట్ ఆన్సర్ అంటే మార్కులు, లేకపోతే వెళ్ళిపోవడమే. నువ్వు ఎంత ఎక్కువ రాసినావు అనేది కాదు, ఎంత కరెక్ట్గా రాసినావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. జవాబు బాగా రాలేదనుకున్న ప్రశ్న అయినా కొంచెం రాసినా 1 మార్కైనా వస్తుంది కదా. అది చివరి ఫేజ్కి మిగుల్చుకోమనేది మన ఉద్దేశంగా చెప్పినాం కదా. ఇక పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఇది నేను చెప్పకూడదు, కానీ కొంచెం మీకు ధైర్యం కోసం చెప్తున్నా. ఒక డిఓ గారు నాకు తెలిసిన ఆయన ఉన్నప్పుడు కర్నూలులో పేపర్లన్నీ సెంటర్కి తెచ్చి దిద్దుతారు 10th క్లాస్ పరీక్ష. నేను అక్కడికి వెళ్ళా. ఆయన ఒక రూములో కూర్చొని ఉన్నాడు. 50-100 మంది టీచర్లు రూముల్లో కూర్చొని దిద్దుతూ ఉన్నారు. ఏం డాక్టర్ ఇట్లా వచ్చావన్నాడు ఆయన. ఈ సెంటర్ నడుస్తుంది కదా, పేపర్లు ఎట్ట దిద్దుతారు చూద్దామని వచ్చినాను. బయట వాళ్ళు రానియము డాక్టర్ అనే. దాంతో నేను బోన్లేదు సార్, నువ్వు నా పక్కనుండు, ఒక్కసారి వరండాలు అటు తిప్పి నాకు చూపిస్తాను. దాని వరకు ఆయనకేం అభ్యంతరం లేదు. ఎంత పోతున్నాం చూస్తూ ఉంటే కిటికీలో చూసే టీచర్లని ఎంత ఆనందంగా దిద్దుతున్నారంటే, జోకులు వేసుకుంటున్నారు, నవ్వుతూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, టిక్కులు వేస్తూ ఉన్నారు, దిద్దుతూ ఉన్నారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా దిద్దగలుగుతున్నారు? ఇట్లా మాట్లాడుతానంటే దిద్దుతారు. పాయింట్ కనపడితే మార్కేస్తారు అంతే. పేపర్ అంతా చదవరు. ఎందుకంటే బండబూతులు ఉంటాయి, అందులో స్పెల్లింగ్ తప్పులు ఉంటాయి. పేపర్ మొత్తం చదవడానికి టీచర్ పూనుకుంటే ఒక పేపర్ చదివాక అయిపోద్ది ఆయన జీవితం. బతకడు. ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కలుగుతుంది. అందుకని నువ్వు బొమ్మలై, లేబుల్ చేయి, రంగు పెన్సిల్ దిద్దు, వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అట్టే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని చోట్ల అట్లా ఉంటారని నిర్లక్ష్యం చేస్తారని కాదు. పేపర్లో మొదటి ప్రశ్న చదవగానే నీ పాస్ చేయాలో లేదో అర్థమైపోద్ది ఆయనకి. పాస్ చేయాలంటే నెట్టేస్తాడు. మరీ బొత్తిగా రానివాడైతే ఎత్తేస్తాడు. కానీ మొదటి ఆన్సర్ పర్ఫెక్ట్గా రాస్తే వీడు డిస్టింక్షన్ స్టూడెంట్, ఎంఐ డిస్టింక్షన్ స్టూడెంట్ అనిపిస్తగానే మొత్తం ఓపికగా చదువుతారండి. ఎందుకంటే మార్కులు తేడా వస్తే మళ్ళీ రీకౌంటింగ్, ఈ గొడవ అంతా ఉంటుంది. మొత్తం ఆ రోజు వచ్చిన 50-20 పేపర్లు కట్టలు 1-2 ఉంటాయి ఇట్లాంటి. ఆ పేపర్లు జాగ్రత్తగా చదువుతారు. అదర్వైజ్ సీరియస్గా దృష్టి పెట్టి చదివితే ఆ 4-5 పేపర్లు చదివేటప్పుడు అయిపోద్ది ఆయన జీవితం. మరి రోజుకు 40 పేపర్లు దిద్దాలంటే అవుతుందా? అందుకని ఆ దిద్దే దగ్గర కూడా ఈ రకమైన వెసులుబాటు ఉంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ప్రభుత్వం వారిది, పరీక్షలు లిబరల్గా ఉండాలా, దిద్దడం లిబరల్గా ఉండాలా, పిల్లల్ని తోసేయాలి అవతల క్లాస్కి, అక్కడ దస్తరాలు ఈ క్లాసులు ఉంచకూడదు. ప్రజలు కూడా పాస్ అయితే చాలు మా వాడు అనే లెక్కలోనే ఉంటారు. డిటెన్షన్ కూడా నెగిటివే. పిల్లల్ని ఆడ పడేస్తే ఫెయిల్ అయినా నేను నిరుపయోగమైన మనిషి నేను ఫీలింగ్ వస్తుంది. అది వస్తే ఇంకా చదవలేడు. అందువలన డిటెన్షన్ లేక నెట్టేయడమే. 10th క్లాస్ దగ్గర ఆగిపోతారు. అక్కడ కూడా నెట్టేసే మార్గాలు ఉన్నాయి. సరిగా చదువు యొక్క ఉద్దేశం ఏంది నేను ఇప్పుడు మాట్లాడడంలా, పరీక్షల కోసమే మాట్లాడాను ఇంతవరకు. సరిగా పరీక్షల యొక్క ఉద్దేశం లేదు, చదువు యొక్క ఉద్దేశం మనం మాట్లాడాల్సి వస్తే అది పరీక్షలకు లిమిట్ అయ్యేది కాదు, జీవితం మొత్తానికి ఎక్స్టెండ్ అయ్యేది అది. దాని గురించి మనం విడిగా మాట్లాడుకోవాల్సిందే. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ యొక్క అల్టిమేట్ ఎయిమ్ గురించి అక్కడ మాట్లాడకూడదు. పరీక్షల్లో ఎయిమ్ ఏంటంటే పాస్ వెళ్ళిపోవడమే, అంతవరకే మాట్లాడుకోవాలా.